హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలుగు సెమిస్టర్ 6కి సంబంధించిన టాప్ 5 క్వశ్చన్స్ అనేది అంటే 5 లెసన్స్లో ఏవైతే నేర్చుకోవాలి అనేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అసలు చాలామంది కమెంట్ సెక్షన్లో ఇంకా పర్సనల్ మెసేజెస్లో అడుగుతున్నారు, అక్క మాకు 14 లెసన్లు ఉన్నాయి, 14 లెసన్స్ ఉన్నాయి, ఎగ్జామ్కి ఏమో టైం తక్కువ ఉంది, అసలు ఎలా చేయాలి, ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో అందులో 5 లెసన్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఏంటా 5 లెసన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ దానికన్నా ముందు ఈజీ చాప్టర్స్ ఏముంటాయో అనేది మీకు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. నాటకం, నవల, కథనిక, వార్త నిర్మాణం, ఇంటర్వ్యూ, ప్రాజెక్ట్ అండ్ అధ్యయనం. ఈ 8 చాప్టర్స్ అనేటివి మీకు ఈజీగా ఉంటాయి అన్నమాట. ఎలా వచ్చినా మీరు ఈజీగా రాసేయచ్చు, ఓకేనా? నాటకం అనేది మొత్తం నాటకం సంబంధించిన అంటే డ్రామా సంబంధించిన పద్ధతులు ఏంటి, ఒక డ్రామా వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి పద్ధతులు పాటిస్తారు, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, దీని గురించి మీరు నేర్చుకుంటారు. నవల అంటే ఏంటి, ఒక నవల రాయాలంటే ఒక నావెల్ రాయాలి అంటే దానికి పద్ధతులు ఏంటి, దానికి ఎలాంటివి పెట్టుకోవాలనేది దాని గురించి నేర్చుకుంటారు. కథనిక అంటే షార్ట్ స్టోరీ అనమాట. ఇప్పుడు కొన్ని షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా, దాన్ని కథానిక అంటాం. జీవిత చరిత్ర గురించి రాయాలంటే ఇప్పుడు ఒకళ్ళు జీవిత చరిత్ర మనం రాస్తున్నామంటే ఏమేమి పద్ధతులు పాటించాలి అనేది ఇందులో ఉంటుంది. ఉపన్యాస కళ, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ చాప్టర్స్ అనేటివి మీకు ఈజీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఒక్కటి అర్థం చేసుకున్నారు అనుకోండి, రిమైనింగ్ ఏదైతే ఆన్సర్ ఉందో మీరు ఓన్గా రాసేయచ్చు, అవునా కదా? సో ఇంకొకటి వార్త అంటే ఏంది, న్యూస్, ఓకే? ఇంగ్లీష్లో దాన్ని మనం న్యూస్ అంటాము, అది ఇది అని దాని గురించి రాయాలి. వార్త నిర్మాణం అంటే నిర్మాణం ఈజ్ నథింగ్ అబౌట్ ప్రొసీజర్. అంటే ఒక న్యూస్ రాయాలి అంటే దాని యొక్క ప్రొసీజర్ ఏంటి. వార్త కథనాలు అంటే కథనాలు అంటే వస్తువులు, అంటే ఏ టాపిక్ మీద మనకు వార్త అనేది వస్తుంది, ఓకేనా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అసలు ఎలా మాట్లాడాలి, పొలైట్గా ఉండాలా లేదా, దాని గురించి నేర్చుకుంటాం, అవునా కదా? సో అనువాదం అనేది కూడా ఒక లెసన్. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న లెసన్స్ అనేటివన్నీ మీకు ఉన్నాయి. ఈజీ లెసన్స్ అమ్మ, ఈజీ అంటే ఈజీ. మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ విన్నారనుకోండి, మీరు ఈజీగా అటెంప్ట్ చేసి పాస్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగులో ఆన్సర్ రాసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా ఆన్సర్ రాస్తే మాత్రం కంపల్సరీగా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇది అధ్యయనం లెసన్. మీరు ఆల్రెడీ అధ్యయనం ఇవన్నీ మీరు ఆల్రెడీ 5th సెమ్లో ఆల్రెడీ కొంచెం చదివే ఉంటారు కాబట్టి జస్ట్ ఆ టాపిక్ మీద అంటే ఏంటి, వాట్ ఈజ్ దిస్ టాపిక్ అని చెప్పి ఒక్కటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే మాత్రం రిమైనింగ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట, ఓకేనా? సో ఈ పర్టికులర్ తెలుగుకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాను. ఎవరికైతే నోట్స్ పీడిఎఫ్స్ కావాలో టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో ఏవైనా 5 లెసన్లు అంటే 8 చాప్టర్స్లో ఏవైనా 5 లెసన్లు మీ చాయిస్కి నేర్చుకుంటే డెఫినెట్గా క్వశ్చన్స్ అనేది వస్తాయి. లాంగ్లో ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్కులు కాబట్టి ఈజీగా పాస్ అయిపోతారు. పాసింగ్ ఇంత 60 మార్క్స్ అటెంప్ట్ చేసి 32 ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 80 మార్క్స్ పేపర్లో పార్ట్ బి మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే 60 మార్కులు వచ్చినట్టే కదా. 60 మార్కుల్లో మీకు అట్లీస్ట్ 32 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే 4 క్వశ్చన్లు మీరు పార్ట్ బిలో అటెంప్ట్ చేస్తే 60 మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. ఆ 60 మార్క్స్ 32 వస్తాయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.